ముందుగా నరసింహారెడ్డి గారు మనం చూస్తున్నాం ప్రధానమైన వార్త కాంగ్రెస్ కొట్లాట సీఎం టీడీపీ పాట అంటూ నిన్న జరిగిన పరిణామాలు కాంగ్రెస్లో అంతర్గత వ్యవహారాలన్నీ కూడా రోజురోజుకు రచ్చకెక్కుతున్న సందర్భం కేబినెట్ మంత్రుల మధ్య రోజురోజుకు వివాదాలు పెరుగుతున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంతో పాటుగా నిన్న ముఖ్యమంత్రి ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున దుమారం రేపిన పరిస్థితి. కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్ ఇష్యూస్ని మనం? నేను ఎన్టీ రామారావు గారు 30వ వర్ధంతి. ఎన్టీ రామారావు గారు చనిపోయి 30 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ఆ సందర్భంగా సరే ఆయనకు నివాళులర్పి. ఎన్టీ రామారావు గొప్ప నాయకుడు, దాన్ని ఎవరు కాదని లేరు. కేసీఆర్ కూడా పలుసార్లు చెప్పినారు ఆకలి తీర్చిన నాయకుడని. ఎన్టీ రామారావు వర్ధన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన గుర్తు చేస్తూ మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి మనకు. తెలంగాణ ప్రజలు కూడా ఎన్టీ రామారావు చావుకు కారణం ఎవడు? మీరు ఇప్పుడు అది లాస్ట్కి ఎన్టీ రామారావు చనిపోయేటప్పుడు ఒక దశమ గ్రామం అని చెప్పిండు కదా, చంద్రబాబు గురించి ఎట్లా మాట్లాడి ఎన్టీ రామారావు స్వయంగా విడుదల చేసిన వీడియోలు ఉంటే మీరు ప్లే చేయండి, ఇవాళ తెలుస్తుంది తెలంగాణ ప్రజలకు. పాముకు పాలు పోసి పెంచిన వీడు మనిషే కాడు, వీడు ఎంతమంది చెప్పినా వినలేదు, వీని దగ్గర తీస్తే నన్ను ఇట్లా చేసిండని చెప్పి ఎన్టీ రామారావు గారు స్వయంగా చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు. రేవంత్ రెడ్డి మేము మాట్లాడిన మాటలు కాదు. నీకు సిగ్గుండాలి. 2000 నువ్వు టీడీపీలో ఉన్నావు, అప్పుడు 14 ఎమ్మెల్యే గెలిచినావు టీడీపీ నుంచి. ఒక అంశం. రెండో అంశం, ఎన్టీ రామారావు అంటే టీఆర్ఎస్ని కేసీఆర్ని బొందబెట్టాలనే మాటలు మాట్లాడుతుండే నా నుంచి. సిపిఐ 100 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు అయింది భారతదేశంలో అనే సభది. దాంట్లో మాట్లాడుతూ టీఆర్ఎస్ని బొందబెట్టవలసి వస్తే రాజుగారు, నేను అనే పాయింట్ అండి, నిజంగా బొందబెట్టాలి. ఎన్టీ రామారావుకు ద్రోహం చేసిన వాళ్ళని బొందబెట్టాల్సిందే. నేను కూడా ఒప్పుకుంటాను నీతోని. ఎవరిని బొందబెట్టాలండి? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చింది రామ్లాల్ ద్వారా, గవర్నర్ ద్వారా. మెజార్టీ లేకపోయినా ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ అది. నువ్వు మొన్నటి వరకు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న పార్టీ అది. రేవంత్ రెడ్డి మర్చిపోతున్నావు నువ్వు. ఫస్ట్ బొందబెట్టవలసి వస్తే కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో బొందబెట్టాలి. ఎన్టీ రామారావుకు ద్రోహం చేసింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ బొందబెట్టవలసి వస్తే మీ గురువు గారిని చంద్రబాబును బొందబెట్టాలి. ఎందుకు అంటే ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ఆయన ఆత్మ క్షోభ కలిగించి ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ ఎన్టీ రామారావుని దూరి ఆ పార్టీలో దూరి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావుని పదవిచ్యుతం చేసింది ఎవరంటే చంద్రబాబు. ఎన్టీ రామారావు పేరు లేకుండా టీడీపీని మాట్లాడే స్థాయి లేకుండా పోయింది చంద్రబాబుకి. అలా కొంతకాలం మీకు గుర్తుండే 96లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు ఎన్టీ రామారావు ఫోటోలు పెట్టలే. రెండోసారి బొందబెట్టవలసి వస్తే ఎవరిని పెట్టాలంటే చంద్రబాబుని పెట్టాలి. ఇక నిజంగా బొందబెట్టవలసి వస్తే నిన్ను బొందబెట్టాలి. మూడోది నిన్ను బొందబెట్టాలి. ఎందుకంటే నువ్వు టీడీపీలో ఉన్నావు, అప్పుడు 14లో ఎమ్మెల్యేగా ఎన్నికైనావు, ఆ పార్టీలో ఉన్నావు, చంద్రబాబు నాయకత్వం వచ్చిన పార్టీలో ఉన్నావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివి నువ్వు. కాబట్టి బొందబెట్టే క్రమం ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్ని బొందబెట్టాలి, వ్యక్తిగతంగా చంద్రబాబుని బొందబెట్టాలి, నెక్స్ట్ నిన్ను బొందబెట్టాలి. ఎవరిని బొందబెట్టాలంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? సోయిన మాటలేనా? తాగి మాట్లాడుతున్నావు? ఏం వేదిక? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడటం చరిత్ర తెలియదా నీకు? నీ చరిత్ర తెలియదా? నీ నీచమైన చరిత్ర అందరికీ తెలుసు కదా. తెలంగాణ ద్రోహ చరిత్ర తెలియదా? నీ గురువు చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అని తెలియదా? ఎవరికి తెలియదా? రేవంత్ రెడ్డి, నువ్వు ఎవరికి చెప్తున్నావు కథలు, ఈ కాకమ్మ కథలని? ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నావా? కాంగ్రెస్ పార్టీ ద్రోహము గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని కూల్చిన దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు ద్రోహ చరిత్ర, వెన్నుపోటు చరిత్ర దగ్గర నీ దగ్గరికి వచ్చి ఎండ్ కావాలని నిన్ను బొందబెట్టాలి. ఇది బొందబెట్టడం గురించి మాట్లాడవలసి వస్తే క్రమం ఇది అనేది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఆచార్య కోదండరామ్ గారిని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నాను. మీరు జేఏసీని లీడ్ చేసినారు, తెలంగాణ ఉద్యమం ఏందో మీకు తెలుసు, అన్నీ చేసినారు. మరి వాళ్ళు మీరు వాళ్ళతో పొత్తుండ్రు కదా, మీరు మీ పార్టీ జనసేన వాళ్ళతో పొత్తుంది. మీరు మాట్లాడండి, దీని మీద మీరు బయటికి రావాలి. ఒకటి ఇంట్లో పండుకుంటే వ్యవహారం అయ్యే వ్యవహారం కాదు ఇది. నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, ఇప్పుడు నీ ఎమ్మెల్సీ కూడా పీకింది, నువ్వు అలా ఉండి చేసేది కూడా ఏం మాట్లాడు, ఒకసారి నోరిప్పండి. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల మీద మన కోదండరామ్ గారు స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నా. నెక్స్ట్ అట్లనే అదే వేదిక మీద ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన ఎవరు కూనంనేని సాంబశివరావు గారు
సాంబశివరావు గారు కూడా స్పందించాలి. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు మీరు ఎన్టీ రామారావుతో నుండి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఫైట్ చేశారు. ఇవాళ మీరు అవకాశవాదం కోసం పొత్తులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే సీటు కోసం కక్కుర్తిపడి ఉండవచ్చుగాక, మీరు వారితో ఉండవచ్చు, రేవంత్ రెడ్డి డబ్బా కొట్టొచ్చుగాక మీరు. అసలు ఇంకోటండి, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడేందండి నాకు విచిత్రంగా ఉంది. అసలు ఇంత దిగజారుడు, ఇంత భావదారిద్ర్యం మీద కమ్యూనిస్ట్ పార్టీలకు ఇక ఎవరు దొరకలేదా మీకు? ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ 1924-29లో స్టార్ట్ అయితే ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ? సాయుధ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా చేసింది ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం? ఇవన్నీ మర్చిపోయి చీఫ్ గెస్ట్ రేవంత్ రెడ్డిని పిలిచారంటే మీ చీప్ మనస్తత్వం బయటపడేది. కోనంనేని గారు ఆలోచన చేయాలి. నారాయణ గారైనా ఎవరైనా సీనియర్ లీడర్లు, చాడా వెంకరెడ్డి గారు ముఖ్యమంత్రిని పిలుచుకొని కాంగ్రెస్ నాయకుని పిలుచుకొని మీరు మాట్లాడిపించారంటే చీఫ్ గెస్ట్గా, ఇంత భావదారిద్ర్యం అవసరం లేదు కమ్యూనిస్ట్ పార్టీకి. ఒక ఎమ్మెల్సీ కోసము, ఒక ఎమ్మెల్యే కోసము ప్రజలు ఇంకా చీ కొడుతూనే ఉన్నా కానీ మీకు బుద్ధి రాకపోతే ఎట్లా కమ్యూనిస్ట్ పార్టీలో? ఇది ఇవాళ నిన్న జరిగిన ఎన్టీ రామారావు గురించి మీరు చేసిన వ్యాఖ్యలుగా ఇక టీఆర్ఎస్ను పొందబెట్టాలి, టీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలని మాట్లాడిండు. ఒక హోంమంత్రిగా ఉండి నువ్వు ముఖ్యమంత్రి, హోంమంత్రి నువ్వేగా ఉండి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటము, ఒక విధ్వంసం చెయ్యండి అని పిలిపియటం, ఇది రాజ్యాంగ విరుద్ధం. డీజీపీ గారు స్పందించాలి, ఎమ్మటే కేసు పెట్టాలి. నువ్వు దిమ్మెలు కూల్చమని ఎట్లా అంటావు? నువ్వు హోంమంత్రిగా ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నావు, హోంమంత్రిగా ఉండి నువ్వే మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? దేనికి దిమ్మలు కూలుస్తావు చెప్పు? తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పార్టీ గురించి దిమ్మలు కూలుస్తావా? దమ్ముందా నీకు? ఒకసారి ముట్టుకొని చూడు. నీ కొడంగల్లో ముట్టుకొని చూడు, నీ నారాయణపేటలో ముట్టుకొని చూడు, నీ మహబూబ్నగర్ జిల్లాలో ముట్టుకొని చూడు. ఎందుకే ఈ ఫాల్తు మాటలు? తెలిసిపోతుందని నువ్వు ఆత్మన్యూన్యత భావనలో ఉన్నాడు ఆయన. ఫ్రస్ట్రేషన్లు పోయినసారి కూడా చెప్పిన ఒక డాక్టర్ గారు చెప్పిండు. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండి ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు ఎప్పుడు కూడా సుపీరియారిటీ కాంప్లెక్స్ ప్రదర్శిస్తాడు, సహజం అది. 6 గ్యారెంటీల గురించి మాట్లాడాలి. నువ్వు ఎక్కడ పోయినా నీ ఘనత ఏందో చెప్పు. ఎప్పుడు తిట్టుడే కాదు కదా, నీ ఘనత ఏంది? 2 సంవత్సరాలు నువ్వు చేసిన గొప్పలేందో చెప్పు. నీ గురువు తేతనే కాలేదయా, మన చంద్రబాబుతోనే కాలేదు, రాజశేఖర రెడ్డితోనే కాలేదు. మహామౌలను ఎదుర్కొని కేసీఆర్ గారు ఒక్కడుగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండు. మీ మెడల్ వంచి తన్ని సాధించిన రాష్ట్రం ఇది, తెచ్చుకున్న రాష్ట్రం ఇది. నువ్వెంత, నీ పిసాది ఎంత? చిన్న వ్యక్తిత్వం. నువ్వు ఏదో కాలం కలిసి వచ్చి అట్లా అడ్డిమార్ గుడ్డి దెబ్బ అంటారు కదా, ఆ టైప్లో అయినా ముఖ్యమంత్రి నువ్వు. దానికి కూడా విలువ ఉంటుందా? ఎవరిని కాదంటున్నావు నువ్వు? ఇవాళ చెప్పు, తెలంగాణ నీ చరిత్ర చెప్పు. చాలాసార్లు డిమాండ్ చేసిన ఒక్క ఫోటో చూపించమని రేవంత్ రెడ్డి మొత్తం ఉద్యమంలో ఎక్కడైనా ఒక్క ఫోటో చూపించు నువ్వు. అసలు తెలంగాణ ఉద్యమంలో మేము చూపిస్తాం. తుపాకులు పట్టుకొని ఉద్యమకారుల మీద పోయిన చరిత్ర నీ ద్రోహ చరిత్ర. నీ చంద్రబాబుది ద్రోహ చరిత్ర. చంద్రబాబు గురించి అంటే ఇక్కడనంటే ప్రజలు ఎల్లగొట్టిండ్రు. తెలంగాణ ఉద్యమం చంద్రబాబుని ఇక్కడి నుంచి ఎల్లగొట్టింది. తెలంగాణ ప్రజలు తన్ని తరిమేసిండ్రు. ఈ అహంకారపూరితమైన మాటలు మాడి 2 కళ్ళ సిద్ధాంతం చెప్పి, కొబ్బరి చిప్పల సిద్ధాంతం చెప్పి ఇవన్నీ చెప్తే ప్రజలు సహించక ఇక నీ పార్టీ వద్దు, నువ్వు వద్దు, వెళ్ళిపోరా బాబు చంద్రబాబు అంటే తన్ని తరిమిస్తే పోయినరు. కేసీఆర్ ఎప్పుడు ఇట్లా అహంకారంగా ఇట్లా మాట్లాడలే. ఎవరైతే అహంకారంగా మాట్లాడదో వాళ్ళకు తెలంగాణ ప్రజలకున్న చైతన్య స్థాయిని బట్టి బుద్ధి చెప్తారనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నీకు కూడా దగ్గర పడ్డది. ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి రాజకీయ సమాజం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.